పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది. అవినీతి పరులు జైలుకు వెళ్తారని ప్రధాని మోడీ చెప్పిన మాటలను పవన్ ఆ ట్వీట్లో ప్రస్తావించారు. పైగా వైసీపీ నేతలు మీ సీఎంకు ఇది వర్తిస్తుందని పవన్ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే అది ఎన్నికలకు ముందా ఎన్నికల తర్వాత అన్నదే ప్రశ్నార్థకమని ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తేవడానికి ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని పవన్ ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పవన్ కామెంట్లతో తెరపైకి జగన్ అరెస్టు వ్యవహారం వచ్చింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి అంటారు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు, అలాగే ఈ రోజు ఆయన ట్వీట్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని షేకాడిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికల వేడిలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎన్నికల సమరశంఖానికి ప్రచార వ్యూహంలో అడుగులు వేస్తా ఉన్నాయి. అయితే తాజాగా నిన్న ఆయన ఏదైతే సభలో కూడా అవినీతి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్లటం తథ్యం అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. దానికి అనుగుణంగానే ఈ రోజు ఆయన విజయవాడ ఎయిర్పోర్ట్ లో పేపర్ చదువుతూ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ప్రధాన ఉద్దేశం అవినీతి పరులు జైలుకి వెళ్తారు అనే ఒక ఆర్టికల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఉన్న ఆర్టికల్ ని ఆయన ట్వీట్ చేశారు. ఈ సారాంశం తనకి చాలా బాగా నచ్చింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం తథ్యం. అవినీతి అక్రమాలు చేయడంలో వైసీపీ సర్కారు, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అయితే జగన్ అరెస్టు ఎన్నికలకు ముందా ఎన్నికల తర్వాత అనేది కాలమే పరిష్కరిస్తుందని చెప్పి కూడా ఆసక్తికరమైన ట్వీట్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం తథ్యం అనేది కూడా ట్వీట్ ఉద్దేశం. అయితే సడన్ గా జగన్మోహన్ రెడ్డి జైలు అంశము, అరెస్ట్ అంశాన్ని కావాలనే రాజకీయంగా వినియోగించుకునేందుకే జనసేన ఈ ట్వీట్ చేసిందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం కూటమి చాలా పూర్తి స్థాయిలో ప్రచారంలో కానీ లేదా పలు సర్వేల్లో కూడా మంచి జోష్ మీద ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ పట్ల ఈ రకమైన ట్వీట్ చేయడం కొంత వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర వాతావరణంగా భావించాలి. రైట్, థ్యాంక్ యూ శివ.